హలో హాయ్ పిల్లలు, మీకోసం చిట్టి చిట్టి కథలు మీ ముందుకు తీసుకువస్తున్నాను. ముందుగా ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్గా ఒక మంచి మామిడి చెట్ల మాటస్ కథ చెప్పబోతున్నాను. రెడీనా పిల్లలు? ఓకే, మనం ఇప్పుడు స్టోరీలోకి వచ్చేద్దాం. ఒక తోటలో చాలా మామిడి చెట్లు ఉన్నాయి. అవన్నీ గుత్తులు గుత్తులుగా కాయలు కాసాయి. ఉగాది కావడంతో అన్ని పండుగ విషయాలే మాట్లాడుకోసాగాయి. అందులో ఒక చెట్టు ఈరోజు తెలుగు ప్రజలకి కొత్త సంవత్సరం, మనం లేకుండా వాళ్ళకి ఈరోజు పండుగ పూర్తవ్వదు అని గర్వంగా అంది. అవును, మన ఆకులతో ఇల్లంతా తోరణాలు కట్టుకొని మన కాయలతో ఉగాది పచ్చడి చేసుకుంటారు. అయినా ఉన్నాయి మరికొన్ని చెట్లు. కాసేపటికి కొంతమంది మనుషులు గుంపులు గుంపులుగా వచ్చి ఇష్టం వచ్చినట్లు మామిడికాయలు ఆకులు కోసుకున్నారు. ఆ తర్వాత ఇంకొందరు వచ్చి ఏకంగా కొమ్మల్ని విరిచేశారు. అప్పటి వరకు పచ్చగా కలకల్లాడుతూ ఉన్న చెట్లు చాలా వరకు చూస్తుండగానే పోసిపోయాయి. కాసేపటికి అక్కడికి వచ్చిన తోటమాలితో, ఇక నుంచి మాకు నీళ్లు పెట్టొద్దు, ఎరువు వేయొద్దు, మమ్మల్ని ఇలాగే వదిలేయి. వచ్చిన వారంతా ఏమాత్రం బాధ్యత లేకుండా నచ్చినట్టుగా కొమ్మలు విరిచేస్తున్నారు. నీళ్లు పెట్టకపోతే వచ్చే ఏడాదికి వాళ్ళకి ఆకులు మామిడికాయలు దొరకవు. అప్పుడు మా విలువ తెలుస్తుంది అన్నాయి చెట్లు. తోటమాలి నవ్వి, మీకు నీళ్లు పెట్టే జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. చక్కగా పెరిగి స్వచ్ఛమైన గాలి, కాయలు, పండ్లు, అవసరమైనప్పుడు ఆకులు అందించడం మీ ధర్మం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని, వారికి మన విలువ తెలియజెప్పాలని మనల్ని మనం కష్టపెట్టుకోవడం సరికాదు అన్నాడు తోటమాలి. ఆ మాటలు విని మామిడి చెట్లు ఇలా అన్నాయి, అయితే మాకు చక్కగా నీళ్లు పెట్టు, వచ్చే ఏడాది కూడా ఉగాదికి మామిడికాయలతో పాటు ఆకులు అందివ్వాలి కదా అని అన్నాయి మామిడి చెట్లు. పిల్లలు, ఈ స్టోరీ మీకు బాగా నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.